మూడో స్థానంలో ఉన్న టీడీపీ పుంజుకునే అంత బలము, అంత శక్తి, అంత క్యాడర్ ఉందంటారు అసలు టీడీపీలో? మేము ఇవాళ ఎన్డీతోటే ఉన్నాం. నేను చెప్పాను ఇంతకుముందే, బీజేపీకి స్పేస్ ఉంది, అందుకనే వాళ్ళు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మేము ఎదుగుతామనే ధీమాతోటి ముందుకెళ్తాం. మీరు ఎన్డీతో ఉన్న ఎన్డీఏలో టీఆర్ఎస్ని పొగడతలతో ముంచెత్తుతుంది, మీకేం మద్దతు లేదు కదా ఇక్కడ? ఎన్డీఏలో టీఆర్ఎస్ చేరలే, ఇప్పటికీ చేరలేదు. చేరకపోయినా వాళ్ళు పొగడతలతో ముంచెత్తుతున్నారు. కేసీఆర్ బేష్ మిషన్ భగీరథ బేష్ అంటున్నారు. వాళ్ళు బేష్ అంటే ఇక్కడ వాళ్ళు స్పేసు వాళ్ళు అనుకున్నట్టుగా ఎదగరు అంటున్నా. ఎదిగే అవకాశం తగ్గుతుంది. అయినప్పుడు ఆల్టర్నేటివ్గా ఎదిగే వాళ్ళు టీడీపీ ఎదుగుతుంది. టీడీపీ ఎక్కడ ఎదుగుతుంది? అసలు క్యాడర్ లేదు కదా, ఎక్కడున్నారు అసలు మీ దగ్గర? ఎవరికి వారు ఉన్నారు అసలు? రమణ గారు ఆయన అసలు పోటీ చేస్తారా లేదా, తనకి ఏదో ఒక పదవి ఇస్తే చాలు పార్టీలో, ఇక నేను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండలేను అన్న విధంగా ఆయన ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇక ఉదయం లేచేటప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కేసీఆర్ని తిడితేనే రాజకీయం, లేకపోతే రాజకీయం లేదన్నట్టుగా కేసీఆర్ని తిడుతూ పోతుంటారు. ఇక దయాకర్ రెడ్డి గారు ఆయనే, రావుల చంద్రశేఖర్ ఆయనదే. ఇక మీరా ఇక ప్రత్యక్ష రాజకీయాలు నాకు అవసరం లేదు, ఏదో సేవ చేసుకుంటూ పోతున్న పరిస్థితుల్లో మీరున్నారు. ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉన్నట్లుగా మీరు ఉండిపోయారు. ఇక ఎక్కడ అసలుకి మీకు స్పేస్ ఎక్కడుంది? ఏం చేసినా కూడా తెలంగాణలో కేసీఆర్ గారి మీద కానీ ప్రభుత్వ పాలన పైన కానీ మాట్లాడాలంటే ఒక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి, లేదంటే లేదు. ఇక ఎలా మీకు స్పేస్ వస్తుంది? మేము అందరం మాట్లాడుతున్నాం, కానీ మాధ్యమాలు మమ్మల్ని చూపెట్టదని నిర్ణయం తీసుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు. సో మాధ్యమాల ద్వారానే ప్రజలకు ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడారు చూపిస్తున్నాడు. మిమ్మల్ని ఎందుకు చూపెట్టారు? ఆయనది కూడా 10% చూపెడతాను, 90% చూపెట్టలేదు. ఎందుకని మేము ఆ విమర్శలు వదలుచుకోలేదు అంటే దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్. సో అదొక ఇష్యూ. మీరు నిర్మాణపరంగా చెప్తాను, ఎందుకంటే నేను పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్గా 2 పర్యాలు నేనే ఉన్నా కానీ చెప్తున్నాను. మనం మాట్లాడుకునే రాజకీయ పార్టీలకు స్ట్రక్చర్ లేదని చెప్తున్నా. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం ఈ 45 లీడర్ల పేరు చెప్పి మీకు ఎక్కడుంది అని కాదు. ఎక్కడుండేది అంటే నిర్మాణం కింది స్థాయిలో ఉంటుంది, బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉంటుంది. ఇవాళ 10 లక్షల క్రియాశీల సభ్యులు అంటే వీళ్ళు ఊరికనే బుక్ పంపించి డబ్బులు కట్టించుకొని లక్షలు అయిపోయినాయి చెప్పడం కాదు. విత్ ఆధార్ కార్డ్, విత్ ఓటర్ ఐడి నంబర్, విత్ సెల్ ఫోన్ నంబర్తో లింకు చేసి మేము ఐడెంటిటీ కార్డు 10 లక్షల మందికి ఇచ్చాను. అంటే 10 లక్షల కుటుంబాలు క్రియాశీల సభ్యులుగా చేరిళ్ళు పార్టీలో. 10 లక్షలు అనేది దాని చిన్న నెంబర్ అని మనం అనుకోవద్దు. 10 లక్షల కుటుంబాలంటే ఒక 30-40 లక్షల ఓటర్స్ అడాప్ట్ అయినట్టుగా లెక్క పెట్టుకోవాలి. వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ లింక్ పెట్టినాం. ఇందులో వేగు లేదు, ఇందులో ఫాల్స్ లేదు, ఫ్రాడ్ లేదు. ఓకే, స్ట్రక్చరు ఇంత పెద్ద గొప్పగా రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పే పార్టీ స్ట్రక్చర్ గ్రామ స్థాయిలో లేదు, గ్రామ కమిటీ లేదు వాళ్ళకు. ఇలా గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు వేసుకున్నాం, రాష్ట్ర కమిటీ వేసుకున్నాం. కమిటీల స్ట్రక్చర్ అంతా ఉంది. ఎంత స్ట్రక్చర్లు పెట్టినా, ఎన్ని కమిటీలు పెట్టుకున్నా అల్టిమేట్గా వేయాల్సింది ప్రజలు. అందుకని ఎలాంటి స్ట్రక్చర్ లేకుండా 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంత స్ట్రక్చర్ పెట్టుకొని మీరు బోల్టాబద్దారు. అసలు కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, ఇతర అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా మీరు బోని కొట్టడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. టీఆర్ఎస్ కూడా అంతకుముందు కార్పొరేషన్ ఎలక్షన్లో బోని కొట్టలేదు. రెండవది ఎన్టీ రామారావు కూడా పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్కడే, మరి ఏ స్ట్రక్చర్ లేదు. ఇవాళ స్ట్రక్చర్ లేకపోతే ఇష్టం ఉంటే మాత్రం రేపు కూడా అందుకే చెప్పాను కదా, స్ట్రక్చర్ ఉండి ఏం లాభం అంటున్నాను. అందుకనే అంటున్నా కదా, స్ట్రక్చర్ అనేది ఎప్పుడైనా అవసరం. ఎందుకనే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, రేపు ఈ ప్రభుత్వం మాకొద్దు అనుకుంటే, గత 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ చూసినాం, అక్కడ అధికారంలో వచ్చే అవకాశం లేదు అని అనుకుంటే, వాళ్ళకంటే బెటర్ గవర్నెన్స్ మేము ఇచ్చినామనేటువంటిది విలేజ్ లెవెల్లో ఎవరైనా అడగండి. ఏ ఊరు పోయి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయండి, మీకు ఇట్లా పైకి ఏలుపెట్టి చూపెడితే కనపడేటువంటి ఓహెచ్ఎస్ కానీ, లేకపోతే కింద చూపెడితే నీకు సీసీ రోడ్డు కానీ 15 ఏళ్ళ కింద, ఇవాళ మీ అధికారంలో పోగొల్పి 15 ఏళ్ళు దాటిపోయింది కదా, 13 ఏళ్ళు దాటింది. ఆ రోజు మేము చేసిన అభివృద్ధి పనులని ఊళ్ళో ప్రజలు చెప్పే పరిస్థితుల్లో ఉన్నాం. మేము అంత సిన్సియర్గా పనిచేసినాం. ఆ సిన్సియారిటీ మాకు వర్కౌట్ అయితే, సిన్సియారిటీ మా పట్ల అనుకూలత మారితే డెఫినెట్గా అలాంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ రాకపోయినా రేపైనా వస్తుంది. ఎప్పుడు శాస్త్రం ఎవరు కూడా రాజకీయంలో నేను ఉంటాను అని శాసి చెప్పగలిగే పరిస్థితులు ఎవరు కూడా ఉండరు. కనుక ఇట్ ఈజ్ ఏ ఫోర్స్. ఇది బలహీన వర్గాల గుండె చప్పుడు. తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ అనేది అంత ఈజీగా మనం ఇది నా ప్లాట్ఫామ్ అని దాన్ని ఓన్ చేసుకొని కాపాడుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతాం, జతగట్టి కలిసి వచ్చే వాళ్ళతో కలిసి అధికారం రాగలుగుతాం. మాకు స్వతహాగా అధికారం వచ్చేంత బలం లేదని మీరు అసెస్ చేయొచ్చు, రావాలని ప్రయత్నం చేస్తాం. ఇంకా 15 ఏళ్ళ సమయం ఉంటుంది. రాని పక్షంలో అవసరమైతే అలయన్స్ పార్ట్నర్గా మేము అధికారం రావడం 100% ఖాయం. మాదే కీలకమైన రోల్ ఉంటుంది. భూమికి ఉంటుంది, రాసి పెట్టుకోండి. తెలుగుదేశం రోల్ కీలకంగా ఉంటుంది. తిరిగి అక్కడికి వస్తుందా?
తెలుగుదేశం రోల్ కీలకంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీ మీడియా.